కూరలు కలిగిన జంతువులన్నీ దాదాపుగా మాంసాహారులే. ఆహారం కోసం అవి వేటాడుతాయి. వేట హింస ప్రవృత్తిని కలిగి ఉంటుంది. హింసలో భయం దాగి ఉంటుంది. భయం ఉన్న చోట ప్రేమకు తావులేదు. అక్కడ సావధానత కుదరదు. నెమ్మదితనానికి అసలే ఆస్కారం లేదు. అందువల్ల వేటాడే జీవులన్నీ దొరికిన ఆహారాన్ని గబగబా మింగుతాయి. కానీ ఆవు అలా కాదు. అది శాకాహారి, సాధు జంతువు. నెమ్మదిగా తింటుంది. తీసుకున్న ఆహారాన్ని బాగా నములుతుంది. తిరిగి నెమరు వేస్తుంది. ఇలా సావధానంగా తినడం ధ్యానం కిందకే వస్తుంది. మనిషి ఆహారాన్ని బాగా నములుతున్నప్పుడు అది అన్నవాహిక ద్వారా సునాయాసంగా జీర్ణాశయంలోకి వెళుతుంది. చక్కగా జీర్ణం కావటానికి లాలాజలం ఉపకరిస్తుంది. ఇదంతా ఒక ధ్యానాత్మకంగా జరిగేటువంటి పని. కానీ దీనికి భిన్నంగా పరధ్యానంతో, ఎరుక లేకుండా, లాంఛనప్రాయంగా, తొందరపాటుగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పాలవుతుంది. కోటి విద్యలు కూటి కొరకే కనుక తినడానికి కొంత సమయాన్ని కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దానికి పెద్దపీట వేయాలి.